హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రైన్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం జానిబో ఇన్ఫ్రారెడ్ రేస్ ఇండక్షన్ స్టవ్ మీద మట్టి పాత్రలో టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బెంగాలీ బాబీ చెప్పారు నాన్ స్టిక్ కాకుండా ఏమైనా హెల్దీ యుటెన్సిల్ వాడమని. అందుకని నేను మట్టి పాత్రని అమెజాన్ నుండి తెప్పించాను. మీకు కావాలంటే మార్కెట్లో కూడా ఎక్కడైనా దొరుకుతాయి. ఇక బయట వాతావరణం వర్షం పడి చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఈ ఇండక్షన్ స్టవ్ టచ్తో పనిచేస్తుంది అన్నమాట. తర్వాత మనం కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆలు అంటే బంగాళదుంపలు, నూనె, పచ్చిపప్పు లేకపోతే శనగకాయ పప్పులు కూడా వేసుకోవచ్చు, కాజు అంటే జీడిపప్పు, 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు. రవ్వని మనం సన్నటి సెగ మీద వేయించుకోవాలి. నేను ఆల్రెడీ వేయించి స్టోర్ చేసి పెట్టించాను అనమాట. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. పచ్చిపప్పు, జీడిపప్పు నేను ఎక్కువ వేసానండి. మీకు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా అల్లం ముక్కలు కూడా. ఇది ఉప్పు, పసుపు, తిరగమాతకి ఆవాలన్నమాట. ఒక మట్టి పాత్రను తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఈ మట్టి పాత్రలో వేడి అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి, కానీ హీట్ రిటెన్షన్ ఎక్కువసేపు ఉంటుంది. నేను 3 స్పూన్ల నూనె వేశాను. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నెయ్యిలో టమాటా బాత్ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను నెయ్యి కన్జంప్షన్ ఎక్కువైందని నూనె వేశాను ఈసారి. ఇప్పుడు మనం దీనిలో ఆవాలు వేసుకోవాలన్నమాట. నేను జీలకర్ర అవన్నీ ఏం వేయలేదు, ఎందుకంటే ఉప్మాలో ఓన్లీ ఆవాలే వేస్తారు. ఇవి వేగిన తర్వాత మనం దానిలో పచ్చిపప్పు వేసాం అన్నమాట. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. చెప్పాను కదా, మీరు శనగకాయ పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు పచ్చిపప్పు, అప్పుడప్పుడు శనగకాయ పప్పులు వేస్తాను అన్నమాట, చేంజ్ చేసి డిఫరెంట్ టేస్ట్ కోసం. తర్వాత జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం చిన్నప్పుడు ఈ జీడిపప్పు ముక్కల కోసం వెతుక్కునేవాళ్ళం ఉప్మాలో. ఇప్పుడు నేను ఎక్కువగా వేశాను. అవి నోటి తగిలితే ఎంతో టేస్టీగా ఉంటుంది టమాటా బాత్. ఇవన్నీ సన్నటి సెగ మీద బాగా వేయించాలన్నమాట. జీడిపప్పు త్వరగా మాడిపోతాయండి, అందుకని తిప్పుతూ వేయించితే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. ఇది ఈజీగా అయిపోయే టిఫిన్ అండి. ఇది మార్నింగ్ టైం కానీ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి, ఆలు అన్నీ కట్ చేసి పెట్టించానండి.
నేను ఓన్లీ టమాటా ఆలు వేస్తున్నాను. మీకు కావాలంటే క్యారెట్, సన్నగా బీన్స్ అలాంటివి కూడా, పీస్ కూడా దొరికితే, అంటే గ్రీన్ బఠానీ అన్నమాట, అవి దొరికితే అవి కూడా వేసుకోవచ్చు. నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను. పచ్చిపప్పు వేగి కలర్ మారాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసాం అన్నమాట, గార్డెన్లోది. ఇది మంచి ఆరోమాని ఇస్తుందండి టమాటా బాత్కి. తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వాటిని కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలే మనకు కారం అండి. అల్లం ముక్కలోని రసం అంతా దిగి ఎంతో టేస్టీగా టమాటా బాత్ రెడీ అవుతుంది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం. తర్వాత టమాటాలు, ఇవన్నీ కలిదిప్పుతూ వేయించుకోవాలి, అడుగును మాడకుండా. తర్వాత మనం ఇందులో ఉప్పు పసుపు కూడా వేసుకోవాలన్నమాట. బాగా తిప్పుతూ ఉంటే అన్ని ముక్కలకి చక్కగా ఈవెన్గా ఉప్పు పడుతుందన్నమాట, దాంతో టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కూరగాయలన్నీ. అప్పుడప్పుడు మనం మూత తీస్తూ తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇది పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు కదా, వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. బయట ఫుడ్స్ తినే కంటే చక్కగా ఒక గిన్నెలోనే హెల్తీగా అన్ని కూరగాయలతో ఈ వంటని ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా కన్జంప్షన్ అవుతుందన్నమాట. కూరగాయలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నీళ్లు పోస్తున్నానండి. చెప్పాను కదా, 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అవి హీట్ అయిన దాకా మధ్యలో కలుపుతూ మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. దానిలో నేను ధనియా పత్తా గార్డెన్లో తీసుకొచ్చి వేసాను. ముందే వేసేసాను, మీరు కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు.
తర్వాత మూత పెట్టి ఆ నీటిని మరిగించుకోవాలన్నమాట. దీనిలో మీరు పీస్ అవి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మరిగిపోయాయండి బాగా. దానిలో మనం రవ్వను వేసేద్దాం. కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా నీళ్ళని తిప్పుతూ వేసుకోవాలండి. ఒకసారి వేసారంటే మొత్తం గడ్డ కట్టిపోతుంది. ఇలా మొత్తం తిప్పుతూ కలుపుతూ రవ్వను వేస్తే ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా టమాటా బాత్ రెడీ అయిపోతుంది అన్నమాట. మనం ఇది మూత పెట్టుకుంటే ఇంకా మగ్గిపోతుంది. నేను చెప్పాను కదా దీనిలో హీట్ చాలాసేపు ఉంటుంది. ఇండక్షన్ ఇంకా ఆపేసుకున్న మనకి చాలాసేపు టెంపరేచర్ ఉంటుంది అన్నమాట. దాంతో టమాటా బాత్ చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని బాగా కలిపి సర్వ్ చూస్తున్నాను ఉడికిందా లేదా అని. ఇంకా రెడీ అయిపోయిందండి. నేను ఇందాక నూనె వాడలేదు కాబట్టి కొంచెం లాస్ట్లో నెయ్యి వేస్తున్నాను. అందరి ప్లేట్లో నెయ్యి వేసే పని లేకుండా ఒకసారి ఇందులో వేసామంటే అందరికీ వస్తుంది. టేస్టీగా ఎమ్మీగా మన టమాటా బాత్ రెడీ అయిపోయిందండి. మొత్తం కలిపితే అంత పడుతుంది బాగా. చక్కని టేస్ట్తో వితిన్ 5 minutesలో మనకి ఎమ్మీ టేస్టీ టమాటా బాత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం కాజు ముక్కలు సపరేట్గా ఉంచాను. వాటిని లాస్ట్లో వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి లాస్ట్లో చల్లాను. చూసారు ఎంత బాగుందో. టేస్ట్ కూడా ఎంతో ఎమ్మీగా ఉంది. మీరు దీన్ని ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయగలరు. ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. తర్వాత మనం దీన్ని ప్లేట్లో పెట్టాము. చూడండి ప్లేటింగ్. చట్నీతో పాటు సర్వ్ చేస్తే హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. ఇది నేను డిన్నర్లో తయారు చేశాను. మీరు కావాలంటే మార్నింగ్ టైం కూడా తయారు చేసుకొని దీన్ని ఎంజాయ్ చేయండి.